మధ్యప్రాచ్యంలో ఇరాన్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా చమురు మంటలు రేపుతోంది. చాలా దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం నెలకొంది. భారత్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే కేంద్రం మాత్రం ఎలాంటి భయాలు పెట్టుకోవద్దని, సరిపడా నిల్వలు ఉన్నట్లు చెప్పింది. 10% ఎల్పీజీ ప్రొడక్షన్ పెంచినట్లు కేంద్రం ఇప్పటికే చెప్పింది. ఈ ఆందోళనలు, భయాల మధ్య ఉత్తరప్రదేశ్లోని కొందరు దొంగలు సిలిండర్లతో ఉన్న ట్రక్కును దొంగతనం చేశారు. ఈ ట్రక్కులో ఏకంగా 18 లక్షల విలువైన 524 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లున్నాయి. పోలీసులు ట్రక్కు కోసం వెతకగా ఖాళీ ట్రక్కు దర్శనమిచ్చింది. చోరీకి గురైన సిలిండర్ల కోసం ఇప్పుడు వెతుకుతున్నారు. ఝాన్సీలోని సిఫ్రీ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రక్కు యజమాని నీరజ్ అగర్వాల్ చెబుతున్న దాని ప్రకారం ఈ ట్రక్కు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ప్లాంట్కు అనుబంధంగా పనిచేస్తోంది. మార్చి 2న ప్లాంట్ నుంచి 524 సిలిండర్ల లోడ్తో కాన్పూర్ దేహాద్ వెళ్లాల్సి ఉంది. హోలీ పండగ కారణంగా డ్రైవర్ రాజ్ కుమార్ ట్రక్కును ప్లాంట్ బయట నిలిపేసి ఇంటికి వెళ్లాడు. మార్చి 6న ఆ ట్రక్కు పారిచా సమీపంలోని హైవే పక్కన ఖాళీగా కనిపించింది. లారీలోని జీపీఎస్ కూడా ధ్వంసమైనట్లు గుర్తించారు. ఇక యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిలిండర్లను వెతకడానికి ప్రత్యేక టీంలను పోలీసులు రంగంలోకి దించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా అంతటా తెగ వైరల్గా మారాయి.